హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కల్పన వంటశాల. ఈరోజు మనం మినపప్పుతో వడలు తయారు చేసుకున్నాము. ఈ వడల్ని గారెలని కూడా అంటాం కదండి. ఈ ఉద్ది గారెలకు ముందుగా మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నీళ్లు వేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి ఈ నీళ్ళంతా వంచేసి మళ్ళీ మనం ఫ్రెష్ వాటర్ పోసుకొని మినిమం 3 గంటలు 3 నుండి 4 గంటలు మినపప్పు నానబెట్టుకుంటే చక్కగా వస్తాయండి గారెలు. మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ మినపప్పు అంతా నానిన తర్వాత దీన్ని మనం మెత్తగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ మెత్తగా గట్టిగా ఇలా రుబ్బుకోవాలి. లూజ్గా ఉంటే నూనె ఎక్కువ లాగేస్తుంది. సో ఈ విధంగా పిండి రుబ్బుకున్న తర్వాత ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు, కారానికి సరిపడా 3 పచ్చిమిరపకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. తర్వాత తరిగిన కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగే లోపల మనం ఇక్కడ మినపప్పులో కొద్దిగా సోడా, అంటే ఇంకా వడలు వేస్తామనే ముందుగా సోడా వేసుకోవాలి. లేదంటే ఈ సోడా ముందే వేసేసుకుంటే నూనె ఎక్కువ లాగేస్తాయి. సో మనం ఈ నూనె కాగే లోపల అప్పటికప్పుడు సోడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు చేతిని నీళ్ళల్లో అద్దుకొని లైట్గా మనకి ఎంత వడ కావాలనే సైజుని బట్టి మనం ఇలా పిండి తీసుకొని చేతితోనే లైట్గా ప్రెస్ చేసి మధ్యలో ఒక చిన్న రంధ్రం చేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా నూనెలో వదిలేసుకోవాలి. ఇలాగే ఈ విధంగా అదే సైజులో ఉండేటట్టు అంతే మోతాదులో పిండి తీసుకొని చక్కగా చేతితోనే ఇలా ఒత్తేసుకొని మధ్యలో హోల్ పెట్టేసుకొని చక్కగా నూనెలో వదిలేసుకోవాలి. ఇలాగే మొత్తం వడల్ని పెనుము ఎన్నైతే సరిపోయాయో అన్ని వడలు వేసేసుకోవాలి. చక్కగా మంచిగా అన్ని వైపులా వీటిని కలుపుకుంటూ ఒకే కలర్లో వేగేలాగా వేయించుకోవాలి. ముందు వేసిన వడ కొద్దిగా మంచి కలర్ వచ్చేస్తుంది. దీన్ని ముందు మనం తీసి టిష్యూ వేసిన పేపర్లోకి పెట్టేసుకోవాలి. అలాగే అన్ని వడలు కూడా మంచి కలర్లోకి వచ్చిన తర్వాత లోపలికంటూ బాగా వేగిన తర్వాత వీటినంతా మనం తీసి పక్కన పెట్టేసుకుంటే మనకు గారెలు రెడీ అయిపోయినట్టే. సో మనం ముందు వేసిన వడని ముందు తీసేసుకుందామండి. చక్కగా కలర్ వచ్చేసింది. మిగతా వాటిని కూడా ఈవెన్గా మనం ఇలా గరిటతో 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు అన్నీ వేయించుకొని వీటినంతా కూడా మనం టిష్యూ వేసిన పేపర్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగే అన్ని వడల్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదండి, చక్కగా క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో మనకి గారెలు. చాలా ఈజీ అండి చేయడం, టేస్ట్ బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా అన్ని వడలు తయారు చేసుకున్న తర్వాత ఈ వడల్ని మనం సాంబార్తో, ఏదైనా చట్నీతో, నేనైతే ఇక్కడ కారం చట్నీ తీసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది ఏ చట్నీలో అయినా కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయి ఈ వడలు, క్రిస్పీగా పైన కర్రకర్రలాడుతూ లోపల మృదువుగా చాలా బాగుంటాయి. సో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ కూడా చూడండి. ఇక్కడ ఇచ్చిన పచ్చడి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.